అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. Is this, sir, my brand? D20 లో గ్రాండ్ ఫినాలే కాదు ద గ్రేటెస్ట్ గ్రాండ్ ఫినాలే. ఇండియాలోనే 20 సీజన్లు నిర్విరామంగా సాగినటువంటి ఏకైక షో మన ఢీ. సైడ్ డాన్సర్ల నుండి పాన్ ఇండియా కొరియోగ్రాఫర్లుగా తీర్చిదిద్దినటువంటి స్టేజ్ మన ఢీ. ఢీ టైటిల్ కోసం ఇదే స్టేజ్ మీద ఎన్నో పోరాటాలు చూసాం. ఢీలో అన్ని సీజన్లలో కొన్ని గుర్తుపెట్టుకునే ఎపిసోడ్లు ఉన్నాయి, కానీ D20లో ప్రతి ఎపిసోడ్ మర్చిపోలేనిది. పంతొమ్మిది సీజన్లలో డాన్స్ చేసి ఎంతో మంది స్టార్స్ అయ్యారు, కానీ D20లో స్టార్సే డాన్స్ చేశారు. It's time to reveal the prestigious D20 title trophy. The greatest grand finale of D20 ఒక పండగ వాతావరణంలా ఉంది. మరి పండగ వాతావరణంలో ఇద్దరు దండగ బ్యాచ్ ఉన్నారు, తెలుసుగా ఎవరో? జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ our beautiful team leaders హైపరాది and ఫైమా. Welcome to the greatest grand finale of D20. Thank you. And Faima, welcome to the greatest grand finale. Thank you. అసలు డాన్స్ కి అందరికి ఒక ఇన్స్పిరేషనే ప్రభుదేవా గారు. అలాంటి ప్రభుదేవా గారితో స్టార్ట్ అయిన ఈ సీజన్ ఇప్పుడు 20 సీజన్స్ రన్ అవ్వడం. ప్రభుదేవా గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం సీజ్ ఫైర్ చేసినటువంటి ఆ సూపర్ క్వాలిఫైర్ లెవెల్ 2 లో ఉన్నటువంటి ఆ టాప్ 5 కంటెస్టెంట్స్ లో నుంచి ఎవరు ద గ్రేటెస్ట్ గ్రాండ్ ఫినాలేకి వస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో తెలుసుకోవాలంటే జడ్జెస్ ని పిలవాలి. ఎగ్జాక్ట్లీ. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద స్టైలిష్ అండ్ ఎనర్జెటిక్ విజయ్ బిని మాస్టర్ along with the gorgeous రెజినా కసండ్రా. రట్టాటటా పిల్ల రట్టాటటా నీకు దండట్టుకుంట పిల్ల రట్టాటటా. రెజినా గారు, సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో ఢీ, దీనికి మీరు జడ్జి గా రావడం, హౌ డు యు ఫీల్ అబౌట్ దట్? ఒక మైల్ స్టోన్ సీజన్ ఇది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు మలయాళ ఈటీవీ ఫర్ కన్సిడరింగ్ మీ టు బి అ జడ్జ్ ఆన్ అ డాన్స్ షో అన్నమాట. ఎందుకంటే నాకు డాన్స్ చాలా ఇష్టం. టు వర్క్ విత్ విజయ్ బిని మాస్టర్ యాజ్ అ జడ్జ్, హీ గైడెడ్ మీ త్రూ ద వే. విత్ యూ నందు, యూర్ అన్ అమేజింగ్ హోస్ట్. ఇది మా బ్రాండ్. నా హార్ట్ మీకే. మా రాక్ స్టార్, మా అందరి డార్లింగ్ విజయ్ బిన్ని మాస్టర్, మీకు ఢీతో ఉన్నటువంటి అనుబంధం గురించి. డి స్పెషల్లీ అంటే మీరు సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ షో అంటున్నారు, బట్ నాకైతే ఇండియాస్ బిగ్గెస్ట్ షో. చివరికి మనం ఫినాలేకి వచ్చాం. చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మాస్టర్, మీకు ఎక్సైటింగ్ ఉంది, మాకు టెన్షన్ ఉంది. సీజ్ ఫైర్ అని చెప్పి లాస్ట్ వీక్ వేశారు. అప్పటి నుంచి అక్కడ ఆడియన్స్ పరిస్థితి ఏంటో తెలుసా, మా పరిస్థితి ఏంటో మీకు తెలుసా? లాస్ట్ వీక్ నేను చెప్పాను మీకు సర్ప్రైజులు ఉంటాయని. మనకు ఆ సర్ప్రైజ్ లో చాలా మంది గెస్టులు రాబోతున్నారు. ఆ ఒక్కొక్క గెస్ట్ తో ఫినాలేకి ఎవరు వెళ్ళారన్నది ఒక్కొక్క కంటెస్టెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. The greatest grand finale lo, let's reveal the first surprise.
మాస్టర్స్, ఫస్ట్లీ వెల్కమ్ టు ద గ్రేటెస్ట్ గ్రాండ్ ఫినాలే ఆఫ్ D20. ఢీకి ఎంతో మంది జడ్జిలుగా చేశారు, కానీ ఆ జడ్జిల్నే జడ్జ్ చేసినటువంటి గ్రాండ్ జడ్జెస్ మీరిద్దరు. డి అనేది ఒక డాన్స్ మాత్రం కాదు, ఒక పెద్ద క్రియేషన్. అండ్ ఇక్కడ వచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ కొరియోగ్రాఫర్స్ వాళ్ళ టాలెంట్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం, తర్వాత ఆడియన్స్ కి చూపించడం. సో సౌత్ ఇండియా ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఇట్ విల్ రిమైన్ ది బెస్ట్. జీ లాంటి ఒక ప్లాట్ఫామ్ అసలు దొరకడమే చాలా కష్టం. అది క్రియేట్ చేసి 20 years వరకు చేస్తూ కంటిన్యూ చేస్తున్నారంటే వన్ ఆఫ్ ద బెస్ట్. సూపర్ ఇది. పైగా ఎంతమంది కొరియోగ్రాఫర్స్ ఇక్కడి నుంచి, ఎంతమంది డాన్సర్స్ ఇక్కడి నుంచి ఆ టాలెంట్ని బయట తీసుకురావాలని ఒక చోటు. మాస్టర్స్, మీరు ఇద్దరికి D20లో ఉన్నటువంటి కొంతమందిని పరిచయం చేయాలి. ముందుగా ఇక్కడ ఒక మెంటర్ ఉన్నాడు, టీమ్ లీడర్ అంటే. సార్ నమస్కారం. అయ్యా నమస్కారం అండి. డీకి చిన్న ప్రకాష్ మాస్టర్ గారు, గుమ్మడి గారు లాంటి వాళ్ళు బాగా చేయండి అయ్యా ఇలా, కానీ ఆవిడ సూర్యకాంతం గారు. నిన్ను మెంటర్ గా తెలుసు, బయట ఇంకేదో చేస్తున్నట్టు. బయట కొంతమందికి డాన్స్ నేర్పిస్తున్నాను. ఏయ్, నీకే ఏమి రాదు, నువ్వేంటి నేర్పించి వాళ్ళు ఎలా తయారయ్యి లోపలికి వస్తారు. బంబం బోలే బషీర్. ఈయనకి ఏమీ రాదు. నాకు డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు. నేను వెళ్ళిపోతాను. అందరికీ చెప్తున్నాను, ఈ మనిషి వచ్చి నేను డాన్స్ నేర్పిస్తానని గాని చెప్పి దాన్ని నమ్మి వచ్చి నేర్చుకున్నారో అంతే, నేను వచ్చి పడతా. ఈయనకి ఏమీ రాదు. బాబు ఏంటి పెళ్ళిళ్ళు లేకుండా ఎట్లా తిరుగుతా ఉన్నావు? ఎన్ని రోజులు తిరుగుతావా? పెళ్లి చేసుకుంటే ఆ వైఫ్ టార్చర్ ఎలా ఉంటది అనేది ఎగ్జాంపుల్. కానీ మాస్టర్, అసలు ఈ డీలో ఇంతమంది ఈ రకంగా ఎదిగారంటే అది ఓన్లీ ఫస్ట్ మీ ఇద్దరు వల్లే. మాకు జబర్దస్తులు ఎలాగైతే నాగబాబు గారు, రోజా గారు స్టార్ట్ చేసి మేమందరం ఒక స్థాయికి వెళ్ళాము, ఈ డీలో ఏ కొరియోగ్రాఫర్ ఏ స్థాయికి వెళ్ళినా అది మాత్రం మీ ఇద్దరు వల్లే. థ్యాంక్ యూ మాస్టర్. మీ ఇద్దరు సమక్షంలో మేము ఏదో రూపంలో కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడానికి సిద్ధంగా మేము కూడా ఉన్నాం, అది మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా గ్రాండ్ జడ్జెస్ మీరు ఇద్దరు వచ్చారు. మీరు ఫస్ట్ ఫైనలిస్ట్ ని వెల్కమ్ చెప్తే వాళ్ళు వచ్చేస్తారు. వెల్కమ్ టు ది ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ D20. మాస్టర్, తన పేరు రిషిక, ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ D20. మీ బెస్ట్ విషెస్ తనకి. రిషిక, బెస్ట్ విషెస్ టు యూ. మే ద బెస్ట్ విన్ దిస్ అవార్డ్. థ్యాంక్ యూ మాస్టర్, ప్లీజ్. And now it's time to reveal our next surprise. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. Both of you, welcome to the greatest grand finale of D20. Thank you. మాస్టర్, మీ మాటల్లో మీ బాండింగ్ విత్ D గురించి. నేను D2 విన్ అయ్యాను ఇక్కడే. D2 తర్వాత మా లైఫ్ చాలా చేంజ్ అయ్యాయి. ఎంత చేంజ్ అయ్యాయి అంటే ఇంత చేంజ్ అయ్యాయి. సో ఇక్కడికి మేము వచ్చి వెళ్తుంటాం, చాలా ఎమోషన్స్ ఉన్నాయి దీని గురించి, అవన్నీ లోపల రాసి పెట్టుకుందాం. సో ఇవాళ నేషనల్ అవార్డు విన్నర్స్ మేడం అండ్ సార్, వాళ్ళతో పక్కన కూర్చునే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్. అజీబ్ ఔర్ షామ్ షహీన్షా. యా బాదే. పూర్ణ గారు, మీరేంటండి మహేష్ బాబు గారు లాగా అందం పెంచుకుంటూ వెళ్తుంటారు? థ్యాంక్ యూ.
మీరు డాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయాం నేను మాది. పూర్ణ వద్దన్నా కూడా దుబాయ్ వెళ్ళిపోయింది. ఏ దరిద్రా నూరు మూసుకో నూరు మూసుకో. D20 is very close to my heart because ఎందుకంటే I have seen all the faces. ఇక్కడ perform చేసిన అందరూ నేను జడ్జ్ చేసిన I think almost everyone contestant. All of them are my favorite. You guys are doing great job. థ్యాంక్ యూ సో మచ్. And master, thank you so much. మీతో కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేయడం, ఇక్కడ కూర్చోవడం, it's like a big national award for me. బట్ రైట్ నౌ అయితే మరి ది సెకండ్ ఫైనలిస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గ్రాండ్ ఫినాలే D20 మీరు అనౌన్స్ చేస్తే మనం పిలిచేయచ్చు. Let's welcome the second finalist. నువ్వు ఇంకా వాడు చిన్నోడు అనుకుంటున్నావు, పెద్దోడు అయిపోయాడు. కాదు పర్వాలేదు, కానీ జతిన్ నాకు ఇంతే. 11 సీజన్లు చేస్తున్నావు, ఒక బొగ్గైన కొరికేవారు. ఫైనలిస్ట్ ఆఫ్ D20 ఇస్ జతిన్. మీ బెస్ట్ విషెస్ పూర్ణ గారు అండ్ గణేష్ మాస్టర్. జతిన్, ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ మాస్టర్. అండ్ పూర్ణ గారు నాకేం మాట లేదు. విన్నరే నాకు విన్నరే. మీరిద్దరు ప్లీజ్ బి సీటెడ్. థాంక్యూ జతిన్, ఆల్ ది బెస్ట్. And now it's time to reveal our next surprise. వెల్కమ్ మాస్టర్, వెల్కమ్ టు ద గ్రేటెస్ట్ గ్రాండ్ ఫినాలే మాస్టర్. గుర్తు పెట్టున్నాను రా, చాలా మాట్లాడని అన్ని మర్చిపోతాను నేను. వెల్కమ్ టు గ్రాండ్ ఫినాలే. ఒకటిదా నేను చెప్తున్నాను, ఇప్పుడు రూల్ చేస్తున్నారు కదా మన డాన్స్ మాస్టర్ అందరూ, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ అన్ని మాస్టర్స్ రూల్ చేస్తున్నారు కదా, వారందరూ వచ్చి ఈ గ్రౌండ్ the 75% people in this show only, that choreographer, the dancers, everybody star అయ్యారు. నేను మీ బెస్ట్ మెమరీ మన డీలో ది ఫస్ట్ మన అందరూ వచ్చాము, దాంట్లో ఫినాలే వెళ్ళి ఓడిపోయారు. దాని తర్వాత నాకు ఇంకో ఆపర్చునిటీ ఇచ్చారు, లేదు మీరు సెకండ్ ఎపిసోడ్ మీరు చెయ్యాలి. వారు నాకు ట్రై చేశారు, అయితే కూడా నేను గెలవలేదు. నేను గణేష్ ఆపోజిట్ ఫినాలే షూట్ అవుట్. మీకు గణేష్ మాస్టర్ షూట్ అవుట్. ఇవాళ ఒక చిన్న షూట్ అవుట్ మధ్యలో ఎప్పుడైనా చేద్దాం. నేను షూటర్, వాడిని షూట్ చేస్తాను నేను. 20 వరకు వచ్చింది, నేను తర్వాత 100 ఎపిసోడ్కి వస్తాను. అదే గ్రాండ్ ఫినాలేలో ఇలా వస్తాను. అరే దేవుడా, అప్పుడు కూడా వీడు ఇదే ఓరి దేవుడా వేస్తా ఉంటారు, అప్పుడు కూడా నేను ఓరి దేవుడా అలా పాడాలి. మాస్టర్ ఇన్ని సీజన్లు అయ్యాయి, అందరూ వస్తున్నారు వెళ్తున్నారు మారుతున్నారు, అక్కడ ఆ సోఫాలో మాత్రం అతను మారట్లేదు మాస్టర్. లేదు నా వారు ఫ్రీగా కదా వస్తున్నారు, డబ్బులు లేదు కదా. ఊరికే ఉన్నప్పుడు అలా వచ్చి కూర్చొని పోతారు. నేను మూడు పూట భోజనం చాలు. నా సీరియస్ గా చెప్తున్నాను, సగం మన టీఆర్పీ తక్కువ అయిందిన వారి వల్ల. అది ఇంతవరకు ఎవరు చెప్పలేదు వారి దగ్గర. వారేదో అనుకుంటున్నారు, ఓ ఐఎమ్ ద షూట్ గిట్లా వచ్చినారు. సార్ ఎందుకు కాస్ట్యూమ్ వేస్ట్ చెప్పు, మేకప్ వేస్ట్ ఎందుకు? మీ ఎనర్జీ అంతా నా దగ్గర వేస్ట్ చేస్తారు, ఇంకా చాలా మంది ఉన్నారు. సీరియస్ సార్ అన్న, వెరీ బ్యాడ్, ఇంకా బాగా చేయాలి. ఓకే సార్, మీరు పక్కన కూర్చోడానికి మాస్టర్, నేను బిడ్డలాగా అక్కడ వచ్చి కూర్చుంటున్నాను. మమ్మల్ని నాకు ఎప్పుడన్నా బిస్కెట్ కావాలంటే ఇవ్వండి. నాకు ఒకే ఒక ఆశ, ఈ స్టేజ్ అసలు వచ్చిన పని తప్ప మిగతావన్నీ అయ్యాయి మాస్టర్. మీరు థర్డ్ ఫైనలిస్ట్ ని వెల్కమ్ చేయాలి. థర్డ్ ఫైనలిస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్.
యు రాక్ ఇట్ డార్లింగ్, యు రాక్ ఇట్. ఐ నో దట్. దేవుడి దయలో నీకు ఈ కప్పు కావాలని నేను కోరుకుంటాను. డూ యువర్ బెస్ట్ నాన్న. రాక్ ద ఫ్లోర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్లీజ్ బి సీటెడ్ మాస్టర్. లవ్ యూ మాస్టర్. ఆల్ ద బెస్ట్. తేజు. And now it's time to reveal our next surprise. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న. The original gangster of D, Tarun Master. Welcome to the greatest grand finale of D20. Yes, Nandu. Master, పునాది D కి వేసింది ఒరిజినల్లీ D1 మీరు. అది ఒక చిన్న కథ. ఏమంటే తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ ఫిల్మ్స్, బెంగాలీ, ఒరియా ఫిల్మ్స్ అన్ని చేశాను. అప్పుడు జాలీగా ఉండేవాడు, ఇలా తిరిగేవాడు. కానీ 2007 లో ఒక ప్రోగ్రామ్ చేశాను. ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత అస్సలు ఇంటి నుంచి బయటికి పోవాలంటే కష్టం, జనం. ఆ ప్రోగ్రామ్ ఏంటని అడుగు. ఏది మాస్టర్? D1. అంటే ఆ పిక్చర్స్ అన్ని చేసింది ఈ ఒక్క ప్రోగ్రామ్ చేస్తే చాలు. అంటే ఫైనల్స్ కి వచ్చేది ఇట్ ఇస్ లైక్ విన్నర్స్. అబ్సల్యూట్లీ. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అదంతా తర్వాత. దెన్ ఇట్ డిపెండ్స్. బ్యూటిఫుల్లీ సెడ్. మీరు అనౌన్స్ చేస్తే లెట్స్ వెల్కమ్ ద ఫోర్త్ ఫైనలిస్ట్ అని విల్ ఇంట్రడ్యూస్ యూ. లెట్ us వెల్కమ్ ద ఫోర్త్ ఫైనలిస్ట్. దిశా, we are sorry, you are eliminated. మాస్టర్, తిను రాజు D10 విన్నర్ ఆల్రెడీ. ఇప్పుడు D20 లో 10 సీజన్స్ తర్వాత మళ్ళీ కంటెస్టెంట్ గా చేస్తున్నాడు. నీ పర్ఫార్మెన్స్ లో నేను లవ్లీ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ గుడ్ విషెస్ టు ద గుడ్ విషెస్. నేను ఒకే మాట చెప్తాను, ఎంజాయ్ యువర్ పర్ఫార్మెన్స్, టెన్షన్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మీకోసం అక్కడ మన జడ్జిలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మాస్టర్, మరి ద గ్రేటెస్ట్ గ్రాండ్ ఫినాలేలో ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? టాప్ 4 లో ఒక ఇద్దరు మాత్రమే షూట్ అవుట్ కి వెళ్తారు. అండ్ ఆ ఇద్దరులో ఒక్కరు మాత్రం ఈ రోజు D20 టైటిల్ ని విన్ అవుతారు. సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఫర్ దట్. జడ్జెస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ D20 ద గ్రేటెస్ట్ గ్రాండ్ ఫినాలే. ద గ్రేటెస్ట్ గ్రాండ్ ఫినాలేలో లెట్స్ వెల్కమ్ జతన్. ఇప్పుడు మనం ఉన్న కలియుగంలో మనం నమ్మే ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామిని తిరుమల వెళ్ళి దర్శించుకోవాలంటే అంత సులభం కాదు. ఆయన ఇచ్చే ఒక 3 క్షణాల దర్శనం మన జీవితంలో ఎంతో పుణ్యాన్ని చేకూరుస్తుంది. నమో నారాయణాయ. నేను తిరుమల మెట్లు, ఈ 3550 మెట్లు నీకు ఒక్కో మెట్టు ఒక్కోలాగా పరీక్షిస్తుంది. పద, నీ మొదటి అడుగుతో నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు. రాహిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. హరిని తలచు నా హృదయం నేడు, హరుని తలచు నా జలకదులే. అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే. వంకర కన్నుల మీరు శంకర కింకరులు,
అబ్బా అలసిపోయాను స్వామి. ఇప్పుడు ముందు వచ్చేదే గాలి గోపురం. నువ్వు ఎంత అలసిపోయినా, ఎంత నీరసం వచ్చినా ఒక్కసారి అక్కడ అడుగు పెడితే ఆ గాలి నిన్ను ఆకర్షించి ఆ స్వామి దగ్గరికి చేర్చుతుంది. నిలువునామం దాల్చు తలను మీకు పంచనులే, నిలువునా నన్ను తీర్చుతున్న మాట మార్చనులే. నిలువునామం దాల్చు తలను మీకు పంచనులే, నిలువునాను తీర్చుతున్న మాట మార్చనులే. వీర శైవుల బెదిరింపులకు పరమ వైష్ణవం మోడదులే, ప్రభువు ఆనతికి జడిసేనాడు పరమట సూర్యుడు పొడవనులే. రాజ్యలక్ష్మీనాథుడు శ్రీనివాసుడే, శ్రీనివాసుడి వారసుడి విష్ణుదాసుడే. దేశాన్నేలే వారంతా రాజరాజులే, రాజలకు రాజు ఈ రంగరాజనే. ఏమది అక్కడ మోకాల మెట్లని రాసుంది? అవును, నువ్వు ఇక్కడి నుంచి మిగతా మెట్లన్నీ మోకాల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. స్వామి మోకాల మీదనా? నా వల్ల అవుతుందా? నువ్వు కళ్ళు మూసుకుని ముందుకు వెళ్ళు, ఆ స్వామి నీ వెంటే ఉంటాడు. నీటిలోన ముంచినంత నీతి చావదులే, గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే. దివ్యల నార్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆపేనా, నేలను ముంచే జడివాన ఆకాశాన్నే తడిపేనా. దైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట, దైవం కోసం పోరే సమయం లేదంట. ఇక నీ స్వామి దర్శనానికి దగ్గరలో ఉన్నావు. భక్తితో నీ అడుగులు పూర్తి చేసేయి. రాగిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నితిన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలబ్బా. ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి వాడే కొరియోగ్రఫీ చేసుకుంటూ వాడే ఇంత పెద్ద సెటప్. అది నేను చెప్పాలని ఉన్నాను రే. ఎప్పుడు చూస్తే నాది దొంగతనం చేసుకునే ఉంటున్నారా వాడు. నా పక్కన రూమా నువ్వు. కరెక్ట్ మ్యాచ్ దొరికింది ఆదికి ఇవాళ. ఓ మై గాడ్. ఆది గోవింద గోవింద. తరుణ్ మాస్టర్ తో స్టార్ట్ చేద్దాం. మాస్టర్ దియా మజాకా. జతిన్ అన్బిలీవబుల్. థ్యాంక్ యూ మాస్టర్. అంటే ఏంటంటే కొంచెం ఇంకా కొంచెం గ్రేస్ మూమెంట్స్, ఆ భక్తి, ఆ రసనం అదంతా ఇంకా కొంచెం అది తీసుంటే ఇంకా వెల్ డన్ జతిన్. థ్యాంక్ యూ మాస్టర్. ఫ్యాంటాస్టిక్. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ. రేఖా ప్రకాష్ మాస్టర్. చాలా బాగా చేసావు జతిన్. థ్యాంక్ యూ. సూపర్. ఆక్రోబిట్స్ ఎక్కువయ్యాయి, డాన్స్ తక్కువయ్యింది చేసేటప్పుడు కొంచెం. ఎందుకంటే ఇది డాన్స్ పర్ఫార్మెన్స్ కదా, ఎక్కువ ఆక్రోబిట్స్ కాకుండా డాన్స్ ఎక్కువ చేసి ఆక్రోబిట్స్ తగ్గిస్తే బాగుంటుంది. కాన్సెప్ట్ చాలా బాగుంది, సూపర్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఇక్కడ చేస్తున్న బాయ్స్ లో ఎవరున్నారు ఇక్కడ? ఆ ఆర్డర్ లో నించోండి. నీ పేరేంటి బాబు? నీరజ్. నీరజ్. అక్కడ నిలబెట్టి ఒక్క నిమిషం నీ పేరేంటి అని మీరు సీరియస్ గా అడిగేసరికి నేను ఏం తప్పు చేశాను, ఎక్కడ మిస్ అయ్యానని చెప్పాడు. గుండె అయిపోయి. కళ్ళు క్యాప్చర్ చేయకూడదు. వీళ్ళందరినీ దాటుకుని ఒకటి క్యాప్చర్ చేస్తున్నాడంటే
ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. కొంచెం ఆక్రోబెటిక్స్ తగ్గించుంటే బాగుంది. చిన్న ప్రకాష్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? జతన్ కోరియోగ్రఫీలో ఎండ్ ఆయన వచ్చారు వెంకటేశ్వర స్వామి. అది హైలైట్ పాయింట్ అన్నమాట. మీకు వంచనులే ఎవరు మేకప్ చేశారో గెటప్ ఎవరు చేశారో తెలియదు, బట్ అవుట్ స్టాండింగ్ గా చేశారు. ఎంత బ్యూటిఫుల్ గా ఆర్ట్ వర్క్ అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. జతిన్ కోరియోగ్రఫీ అంటే హైలైట్ పాయింట్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్. ఒక్కొక్క పోర్షన్ ఒక్కొక్క సెగ్మెంట్ సూపర్ గా చేశాడు. డాన్సర్స్ సూపర్ అంటే ఏ ఎనర్జీ. లవ్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ మాస్టర్, ఈ యాక్ట్ చూస్తుంటే నాకే అనిపించింది అంటే పర్సనల్ గా నీ జర్నీతో కంపేర్ చేస్తే నువ్వు ఇలా ఎన్నో మెట్లు దాటుకుంటూ వెళ్ళావు. వర్సటైల్ డాన్సర్ నువ్వు, ఎన్ని వేరియేషన్స్ చేసావు ఈ సీజన్ లో, అన్ని దాటుకుంటూ వెళ్ళావు. చివరికి సోమవారం అంటే ఈ రోజు మనకి D20 కప్పు, అది నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. బ్యూటిఫుల్ విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ. రెజీనా గారు, ఫస్ట్లీ రియలీ నైస్ పర్ఫార్మెన్స్ జతిన్. థ్యాంక్ యూ సో మచ్. జతిన్స్ సిగ్నేచర్ ఇస్ ఆల్ హిస్ ఫ్లిప్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఐ థింక్ అందుకే మీకు చాలా acrobatics ఉందని అనిపించింది అందరికీ. But one thing I want to tell the judges over here today sitting, Jatin అన్ని ఎపిసోడ్స్ లో ఏదో ఒకటి డిఫరెంట్ గా చేస్తూనే ఉంటారు. హీస్ గివెన్ హిస్ బెస్ట్. అమేజింగ్ జాబ్ జతిన్, చాలా చాలా బాగుంది. అండ్ సూర్య మీ కూడా. థ్యాంక్ యూ రెజీనా గారు. గణేష్ మాస్టర్, ఇప్పుడు D20 వరకు చేసిన కంటెస్టెంట్స్ అందరు ఎంతమంది చేశారో అన్ని స్టైల్స్ వచ్చే పర్సన్ ఒకరు ఉన్నారంటే మీరు. ఏం చేశారు మేకప్, నిజంగా గ్రేట్ అండి, గ్రేట్ మేకప్. అండ్ పూర్ణ గారు, Oh my God, I've seen all the style of your dances కదా. So many dances చూసి అరే ఇలా ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని అనుకున్నాను నేను. అందరూ ఫ్లిప్ చేసింది కదా, ఒక షాట్ అందరూ ఫ్లిప్ చేసింది. ఒక్క పర్సన్ మిస్ అయితే ఇట్ లుక్ వెరీ ఆడ్, బట్ everyone landed together. It was like one shot, one circle, it went off. Great job Jatin, great job, all the best. మా బాబా మాస్టర్. అదే ఇలాంటి లాస్ట్ ఆర్గ్యుమెంట్ యారు తీసేయాలి చెప్పారా? నేను చెప్పాను అనుకోవాల్సింది అన్ని ఒకరు చెప్పారు. ఇప్పుడు ఏంటి నేనేంటి జూనియర్ ఆర్టిస్టా నానా? సూపర్ నానా. మా డైలాగ్ అన్ని లాక్కున్నారు సగం అయినా కూడా నా దగ్గర ఉందిరా. అదే నేను ఎందుకు వచ్చానంటే హీరో వాడే, డైలాగ్ రైటర్ వాడే, కెమెరామెన్ వాడే, డైరెక్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాడే, మేకప్ డిపార్ట్మెంట్ వాడే. అలాంటి విషయం సాధారణ ఒక నార్మల్ హ్యూమన్స్ కి రాదు. వీడు ఏదో ఒక జంతు. ఇంత బ్యూటిఫుల్ యాక్ట్ లో నీది ఫ్లిప్స్ సూపర్ రా నాన్న. యు ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ రా నాన్న. నాకేంటి తెలుసా మ్యాజిక్, ఈ మనిషిలా లేదంటే ఈ పాట ఏం లేదురా. బాయ్స్ ఏంట్రా కోఆర్డినేషన్, అది ఒక నుంచి సగ్గు వచ్చారు కదా, అందరూ వచ్చారా. వేరే లెవెల్ రా. ఫెంటాస్టిక్ షోరా. మిగతాదన్నీ నా గురుగారు లెజెండరీ చెప్పినది అన్ని కరెక్ట్ రా నాన్న. అది మట్టు మనం కొంచెం మార్చేస్తే ఎక్స్ట్రా నీ ప్రయత్నం ఉంది కదా నాన్న. ఇప్పుడు ఏంటి తెలుసా, మనకు ఫైనల్ వచ్చి కూర్చోడానికే మనకు స్టమక్ లో బటర్ఫ్లై అయిపోతుంది. ఫైనల్ చేసిన వాడికి ఎలా బటర్ఫ్లై అయిపోతుంది? బటర్ఫ్లై లేదు, లోపల అన్ని జంతువులు ఫ్లయింగ్. అది దాటి మనకు ఒక ప్రెసెంటేషన్ ఇస్తున్నారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. ది గ్రేటెస్ట్ గ్రాండ్ ఫినాలేలో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ తేజు.
గ్రాండ్ ఫినాలేలో నరకుడు రాజా. బాబు ఇక్కడ గాలి రావట్లేదు వాళ్ళు ఒకసారి గ్రాండ్ పర్ఫార్మెన్స్ గురించి చిన్ని ప్రకాష్ మాస్టర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేద్దాం. మాస్టర్, నాకు అమ్మాయి వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మర్, స్ట్రాంగ్ గా ఉన్నామా. ఎస్పెషలీ ఇక్కడి నుంచి ఫ్లాట్ గా వెళ్ళిపోయి ఒకసారి నువ్వు పడి కింద పడ్డావు, తర్వాత వాళ్ళు పట్టుకొని నేను అట్లా ఉల్టాగా చేసి కింద పడ్డారు. ఫ్యాంటాస్టిక్, అమేజింగ్. నాకేమో ఏది కొంచెం ఒకలాగా అనిపించింది అంటే ఆ పిల్లర్ లాగా ఒకటి చేసి మీరు అందరు ఉల్టాగా చేశారు కదా, అది పెద్దగా వర్కౌట్ అవ్వలే నాకు. అదర్వైజ్ ఇట్ వాజ్ సూపర్. మిగతాది నేను చెప్పేస్తే మిగతా వాళ్ళందరూ నన్ను కొట్టేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ గైస్, లవ్ యూ. అండ్ ఈ గ్రాండ్ పర్ఫార్మెన్స్ గురించి బాబా మాస్టర్. ఫినాలే అంటే మన అందరూ ఏమనుకుంటున్నాము, కంటెస్టెంట్ అని అనుకుంటున్నాము. వితౌట్ బాయ్స్ ద ఫినాలే విల్ నాట్ హ్యాపెనింగ్. అమ్మాయి ఒక అమ్మాయి, అది మీకు తెలిసిందా లేదా? తెలియదు మాస్టర్. తెలియలేదా? రెస్లింగ్ చేస్తున్నా, ఎడ్ సమ్మర్లా చేస్తున్నా, ఇలా కొడుతున్నారా తీసుకుని వెళ్ళి. ఐసా నీ స్టైల్ అన్ని చూసాను నాన్న. ఇప్పుడు వచ్చి రావణాసురుగా ఒక అవతారం ఇచ్చావు చూడు. హ్యాట్స్ ఆఫ్ టు యు నాన్న, లవ్ యూ నాన్న, లవ్ యూ. ఎమోషన్ లో తరుణ్ మాస్టర్ రాసుకున్న పేపర్ చింపేశాడు. తరుణ్ మాస్టర్, నిజంగా చెప్పాలంటే నాకు అన్ని సూపర్, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చాలా బాగా చేశారు. తేజస్వని అండ్ బాయ్స్ ఎవ్రీబడి ఎక్స్ట్రాడినరీ. ఆ స్టాండ్ ఉంది కదా, అదే కొంచెం డల్ గా ఉండింది, వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత రొటేషన్ రాడ్ లో ఇట్ వాస్ ఓకే, బట్ గ్రౌండ్ లో మీరు చేశారే సూపర్ సూపర్ సూపర్. రేఖా మాస్టర్. తేజస్విని చాలా బాగా చేశారు, పర్ఫెక్ట్. మనోజ్, ఇప్పుడు నేను చెప్పేవన్నీ నీకే, నువ్వు కొరియోగ్రాఫర్ గనక నీ ఫార్మేషన్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. దానిలో లోపల ఏమవుతుందంటే ఒక ఫార్మేషన్ నుంచి ఇంకొక ఫార్మేషన్కి వెళ్తున్నప్పుడు ఆ గ్యాప్ను కూడా ఫిలప్ చేయాలి. అది కొరియోగ్రాఫర్ పనే. అంటే ఇప్పుడు ఇక్కడ చేశారు, దీని తర్వాత ఒక ఫార్మేషన్కి వెళ్ళాలనుకో, అలా వెళ్ళి నించోకూడదు, దాన్ని ఫార్మేషన్ అనరు. నువ్వు టైం తీసుకుని ఇంకో ఫార్మేషన్కి వెళ్తున్నావు, ఆ టైం వరకు మిగతా వాళ్ళందరూ మామూలుగా ఉన్నారు, లేకపోతే ఊరికే రిథమ్ ఇస్తున్నారు. దట్ ఈస్ నాట్ ద వే టు కొరియోగ్రాఫ్. ఒక మూమెంట్ నుంచి ఇంకొక మూమెంట్కి వెళ్ళేటప్పుడు మర్జ్ అవ్వాలి. నువ్వు ఫార్మేషన్ తీసుకొస్తున్నావా, నెక్స్ట్ ఫార్మేషన్ ఎలా ఉంటుందని మాకు తెలియకూడదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటిని లింక్ చేసుకుంటూ వెళ్ళాలి తప్పితే అన్నీ వదిలేసి ఈ ఫార్మేషన్ అయిపోయింది అని అందరూ రిలాక్స్ అయ్యే తర్వాత మళ్ళీ హెవీగా ఒక మూమెంట్. అర్థమైంది అని అనుకుంటున్నా. అది కానీ చేసుంటే నేను లేచి వచ్చి నీతో ఆడేదాన్ని. నెక్స్ట్ టైం పక్కా మేము మీ ముందు. పర్ఫెక్ట్, సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. పూర్ణ గారు. మనోజ్, ఏంట్రా నరుగుడు అంటే నైఫ్? నరుగుడు రాజా. యాజ్ మాస్టర్ సెడ్, ఇట్ వాస్ కరెక్ట్. యు నో యువర్ దట్ ఫార్మేషన్స్ ఆర్ excellent yaar. What formations? Teju, I thought you are one expression queen. Ippade arthamaindi your expression and narugudu queen. Thank you Purna garu. Ganesh master. తేజు, ఈ సీక్వెన్స్ ని ఆయన చెప్పినాక నువ్వు యాక్సెప్ట్ చేసినందుకు ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అండ్ డాన్సర్స్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. విజయబిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీకు ఫినాలేకి వచ్చినందుకు. థ్యాంక్ యూ మాస్టర్. జడ్జెస్ చెప్పినవన్నీ కన్సిడర్ చేయండి, అది మన మంచి కోసమే. ఇంకా చాలా స్వీట్ గా చెప్తున్నారు. మా అప్పుడు ఎలా చెప్పేవారు తెలుసా? అది అలా చెప్పారు కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం. సో అవన్నీ కన్సిడర్ చేయండి. మీరు ఫైనల్స్ లోకి టాప్ 2 లోకి దూసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ గైస్. Wow, honestly Teju, first ninche you've showed your power. The star of today's performance is me power. Me confidence, me power and me strength. Me chupinchare wala. Amazing job all of you all did today.
ద గ్రేటెస్ట్ గ్రాండ్ ఫినాలే ఆఫ్ D20 బ్లాక్ బస్టర్ బుధవారం ఎపిసోడ్ చూశారు కదా, సర్ప్రైజ్లు అదిరిపోయాయి కదా. ఇంతకు మించి అదిరిపోయేటువంటి పర్ఫార్మెన్స్లతో రేపు రాత్రి 9:30 గంటలకి నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్.